అందరికీ నమస్కారం. నా పేరు దర్భాంగనాథి. శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణమాస ప్రథమ శుక్రవారానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయా శ్రీరంగ ధామేశ్వరీ दासीभूत समस्तदेव वनिता लोकैक दीपाङ्कुरा श्रीमन्मन्द कटाक्षलब्ध विभवत् ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्य कुटुंबिनी सरसिजां वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया. ఈ శ్రావణ మాసంలో మనం ఆరాధించే దేవతామూర్తులు వరలక్ష్మీదేవి మరియు మంగళగౌరీదేవి. మంగళవారం రోజుని మంగళగౌరీదేవిని నోము పట్టి పూజ చేసుకుంటాం. తర్వాత ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తాం. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. రంగురంగుల పూలను సేకరించి లక్ష్మీ అష్టోత్తరం అంటే ప్రకృత్యేన్మః వికృత్యేన్మః అనే నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలతోటి ఈ పూజ చేయడం చాలా ఆసక్తిగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పూజ శుక్రవారం నాడు కాకపోయినా మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు. దీనికి ఉద్యాపన అంటూ ఏమిటంటే, ఒక ముత్తైదుకు తలంటి నీళ్లు పోసి పళ్ళ నిండా రకరకాల పువ్వులు పోసి శక్తి కొలది చీర జాకెట్ ముక్క పెట్టి లేంచో జాకెట్ ముక్కమైనా పెట్టి వాయనం ఇచ్చి నమస్కరించి అక్షింతలు వేయించుకోవాలి. నేను ఈ నోము మా పెళ్ళైన కొత్తలో 1978 నుంచి ఇప్పటి వరకు పూలు దొరికినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. నోము అయిపోయింది కానీ మళ్ళీ పువ్వులు 108 పువ్వులు ఉన్నాయి అని దొరికినప్పుడు మళ్ళీ చేస్తూనే ఉంటాను. అలాగా ఈ నోము మా అమ్మగారు, మా చెల్లెళ్ళు, మా అమ్మాయి, మా కోడలు అందరూ చేశారు. పెళ్లి కాని పిల్లలు కూడా చేసుకోవచ్చు. 108 రకాలు కాకపోయినా ఎన్ని కుదిరితే అన్ని రకాలే చేయవచ్చు. నేను మా మనవరాళ్ళ చేత అమెరికాలో 5 రకాల పువ్వులు చేయించాను ఇప్పటికీ. చివరిగా శక్తి తప్పినా భక్తి తప్పరాదు, వాకు తప్పినా వ్రతం తప్పరాదు, కథరూపమైన వ్రతరూపం కాకూడదు, అక్షింతలు మర్చిపోయినా 1,00,000 ఏళ్ళు ఐదోతనం అని చెప్పి ప్రతి నోముకి ఎలా వేసుకుంటామో అలాగే అక్షింతలు వేసుకోవాలి. ఇదండి ఈ 108 పువ్వుల పూజ. స్వస్తి.